13వ డేట్ నాడు మేము 22వ డేట్ నాడు సమ్మెనే దాన్ని 22వ డేట్ ఫస్ట్ బస్సు నుంచి సమ్మె చేస్తామని చెప్పి గవర్నమెంట్కు మేము నోటీస్ ఇవ్వడం జరిగింది, అల్టిమేటం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చర్చలకు ఎలాంటి చర్చలకు విలువలేదు. నిన్న 21 నాడు సాయంత్రం చర్చలకు పిలిచి ఎలాంటి పురోగతి లేకుండా మమ్మల్ని చర్చలు అనేటి మధ్యలోనే వెళ్ళొచ్చిర్రు. కాబట్టి మేము గొంతమ్మ కోరికలు ఏం లేదు, దానికి కాలయాపన చేసి 4 వారాలు టైం ఇవ్వండి, కమిటీ ఏర్పాటు చేస్తామంటే గతంలోనే మేము టైం ఇచ్చినాం 3-4 నెలలు నోటీస్ ఇచ్చి, అప్పుడు పాకిస్తాన్ యుద్ధమని. అప్పటి నుంచి ఈ 3-4 నెలల్లో ఎలాంటి సమస్య పరిష్కరించకపోగా ఇంకా విపరీతమైన పనిభారం ఒత్తిడి పెంచి కార్మికులను ఇష్టారాజ్యంగా హరాస్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడు ఒక 32 సమస్యలతోటి మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని సమస్యలన్నీ ఇవి మాతో అవుతాయి, మరి ఇవి కావు, ఇవి కమిటీ వేస్తామనే ఉద్దేశం ఉండాలి కదా. అలాంటి ప్రస్తావన లేకుండా మేము కమిటీ వేస్తాం, ఆలోచిస్తాం, మళ్ళీ 4 వారాలు ఆగండి అంటే మరి ఎంతవరకు సమంజసం ఇది? ఈ రోజు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా మరి సమ్మె చేస్తున్నారు, మరి వాళ్ళు న్యాయమైన సమ్మె అని ఆలోచించకుండా ఈ మా మీద ఉన్నటువంటి కోపంతో మొత్తం బస్సులను బయటికి పంపించి కండక్టర్ లేకుండా ఫ్రీ, ఆడోళ్ళకు మొగోళ్ళకు ఫ్రీ అని చెప్పి బస్సులు పంపిస్తా ఉన్నారు ఎస్ఆర్ ఇచ్చి. మరి దేనికి సంకేతం? ఆర్టీసీ ఉంటుందా ఇలా చేస్తే? మేము అడుగుతాను, ఆర్టీసీలో పైసలు ఉన్నాయి, మరి విచ్చలవిడిగా ఇలాంటి పనులు చేసి ఆర్టీసీని నష్టాలకు నెట్టి ఇప్పుడు నాశనం చేయాలన్నటువంటి పరిస్థితి అధికారులు మేనేజ్మెంట్ ప్రయత్నిస్తూ ఉన్నది. మరి జేబీఎం బస్సులు వచ్చేటప్పటికి ఒక్క బస్సు వస్తే 5గురికి ఉపాధి కల్పిస్తారు, ఏది గవర్నమెంట్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మరి ఆ జేబీఎం బస్సులు 50 లక్షలు, ఒక బస్సుకు 50 లక్షల సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ 50 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మరి మహాలక్ష్మి వల్ల మంత్రి గారే చెప్తున్నారు, మహాలక్ష్మి వల్ల మనకు లాభం వస్తుంది, మనం లాభాలలో ఉన్నామని చెప్పి. లాభాలు ఉన్నటువంటి సంస్థ మరి జేబీఎంకి ఎందుకు ఇస్తుంది? అవసరం ఏమున్నది? మరి నువ్వే కొనుగోలు చేసి మరి ఈరోజు ఒక బస్సుకు 5గురు అది నిరుద్యోగం పోతుంది కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఇంటెన్షన్గా ఆర్టీసీని మెల్లమెల్లగా ప్రైవేటీకరించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి సోదరులారా అందరం కార్మికులం అందరం కలిసి ఎవరికి వాళ్ళే, ఇప్పుడు యూనియన్ లేకపోతే ఎవరికి వాళ్ళే అనుకుని ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇప్పటి ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టో లోపల ఆర్టీసీ వారి కార్మికుల గురించి మరి వారి కార్మిక సంక్షేమం గురించి మరి ప్రజా ప్రయోజనాలు ప్రయాణికుల ఉద్దేశార్థము ఏదైతే పెట్టినారో మరి మహిళా ఈ పథకాలు ఏవైతే ఫ్రీ పథకం పెట్టిరో మరి దానికి మేము ఆర్టీసీ కార్మికులం పూర్తిగా అంకిత భావంతో చేసి మరి మహాలక్ష్మి పథకాన్ని మేము పూర్తి విజయవంతంగా చేసి ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి మా యొక్క సమస్యలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన అంశాల్లో ఆర్టీసీ లోపల మన ప్రభుత్వంలో విలీనము, 2021-25కు సంబంధించినటువంటి పే స్కేళ్ళు, మరి అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరీకరణ అనేది వాళ్ళే పెట్టినారు, వాళ్ళే మాకు చెప్పినారు. కాబట్టి మేము అప్పటి నుండి వాటికి అంకితమై ఉన్నాం. కాబట్టి వారు వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని కానీ మేము దశల వారీగా కోరి ఉన్నాము. లేబర్ కమిషనర్ గారు హైదరాబాద్ గారికి వారు కూడా ఎన్నోసార్లు పలుమార్లు మాకు డేట్లు ఇచ్చి మరి ప్రభుత్వం నుండి కూడా ఒకరు హాజరు కావాలని చెప్పారు. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వము కాలయాపన చేసి మమ్మల్ని పూర్తి చులకన భావంతో చూసి ఏ రోజు కూడా యాజమాన్యం నుండి హాజరు కానందున ఆ 2 కూడా అయిపోయినాయి. తదుపరి సమ్మెకు మేము పోక తప్పలేదు, గత్యంతర మార్గం లేదు. సమ్మెకు మేము ప్రజలకు కష్టం కలగాలని వేరే ఏ ఉద్దేశం లేదు. మా ఏవైతే న్యాయమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఈ 4 ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించి మరి సమ్మెను విరమింపజేసేటకు కృషి చేయాలని కోరుచున్నాం. మరి ఇప్పటికే మాకు మహాలక్ష్మి పథకం అయితే ఏ పథకం అయితే పూర్తిగా వర్క్ లోడ్ అయితే చాలా పడింది. మరి మా కార్మికుల లోపల అయితే రక్తాలు లేవు, ఏం లేవు. మరి నడిపేది మేము, మా డ్రైవర్ సోదరులు నడపడం, మా కండక్టర్ సోదరులు ఈ ఎండాకాలం లోపల కానీ 8 గంటలు 12 గంటలు 16 గంటలు చేస్తున్నాం. మహాలక్ష్మి పథకాన్ని ఇంత ఉన్నతంగా మేము తీర్చిదిద్దాము. అయినప్పటికీ కూడా పూర్తి నిర్లక్ష్య భావంతో ఉండి మా సమస్యలను వెనుక తీసుకుపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ చూపి మా సమ్మెను విరమింపజేయాలా, తగు చర్చలు జరిపించి మరి సామరస్యంగా చర్చలు జరిపించాలని కోరుతున్నాం. జి మనోహర్, కరీంనగర్ వన్ డిపో జేఏసీ చైర్మన్. నమస్కారం అండి, నా పేరు సుజాత, కరీంనగర్ వన్ డిపో కండక్టరు. మేము గత సంవత్సరంలో 50 రోజులు సమ్మె చేసినా కూడా మమ్మల్ని గత ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు. కనీసం ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా మమ్మల్ని పట్టించుకునే నాదు లేదు. అప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీ అధికారంలోకి వస్తే మేము మీ సమస్యలను పరిష్కరిస్తాము, మేము పీఆర్సీ చేస్తాము, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిచినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. కనీసం ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కానే కాదు, మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాయి. ఎందుకంటే మీరు ఆదేశాలు ఇచ్చిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి స్కీమ్ను ఎంతో పకడ్బందీగా మేము అమలు చేశాము, మీకు ఎంతో మంచి పేరు తెచ్చాము. మాకు పని భారంతో చాలా ఒత్తిడి అవుతున్నది. యూనియన్లు
లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక్కొక్క డ్యూటీ 18-19 గంటలు సమయం పడుతుంది. చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా మాతోని దయతెలిచి మాకు పిఆర్సీ కానీ ప్రభుత్వంలో విలీనం చేయండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి, ఇంకోటి యూనియన్లను ఇవ్వండి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము పిల్లలకు కనీసం ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నాము. అన్నిటికీ ధరలు ఎక్కువయ్యాయి. ఎందుకో మా ఆర్టీసీ వాళ్ళని మాత్రమే పట్టించుకోవడం లేదు, మిగతా అందరినీ పట్టించుకుంటున్నారు, ఒక మమ్మల్ని మాత్రమే పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ ద్వారా మేము విన్నవిస్తున్నాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించండి. మేము చాలా బాధలో ఉన్నాము. పిల్లల ఫీజులు కనీసం ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా దయతో మమ్మల్ని మీరు 2-3 రోజులలో మాకు మంచి కబురు వినిపిస్తారని ఈ గవర్నమెంట్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ధన్యవాదములు. ఫస్ట్ జేఏసీ పిలుపు మేరకు 22/4/2026 మొదటి షిఫ్ట్ బస్సు నుండి సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో అప్పుడు పిలుపు మేరకు గోదావరిఖని డిపోలో కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్ధంగా స్వచ్ఛందంగా పాల్గొంటారు. కార్మికులందరికీ కూడా గోదావరిఖని జేఏసీ తరఫున మా గోదావరిఖని కార్మిక సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వేరే ఏది అడగట్లేము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాం, 2 పిఆర్సీలు ఇస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వానికి ఇలా పేరు వచ్చే దిశగా ఇలా మహాలక్ష్మి స్కీము మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ పెడితే మహాలక్ష్మి స్కీమ్ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా సక్సెస్ చేసి ఇవాళ వచ్చే ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులే. అలాంటి ఆర్టీసీ కార్మికులను కోసపెట్టుకోకుండా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి, మరి రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే మా డిమాండ్స్ ప్రభుత్వం విలీనం చేయాలి. 2 పిఆర్సీలు 21, 25, 10 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు పెరగలేదు. జీతాలు పెంచేసి మా బకాయిలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు అంతకుముందు తెలంగాణ విభజన అయినప్పుడు 58,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 38 మంది కార్మికులు ఉన్నారు. అంటే 20,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం. అదే ఆర్టీసీ మేనేజింగ్ కూడా ఒక నియామకాలు చేపట్టలేదు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్నారు, అవుట్ సోర్సింగ్ కాదు. అందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయీ తీసుకొని అందరినీ కూడా గవర్నమెంట్లో విలీనం చేసి ప్రభుత్వమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హైర్ బస్సులు, ప్రైవేట్ హైర్ బస్సులు వస్తున్నాయి, వారిని కూడా జాతీయం చేసేసుకొని హైర్ బస్ ఓనర్లను కానీ అవి కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మా జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అది కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్నాము. ఇవాళ కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. పొల్యూషన్ ఇక్కడెక్కడ అన్ని చెట్లు ఊర్లలోకి దింపుతారు. పొల్యూషన్ హైదరాబాద్ ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తూ ప్రైవేటుకు ధరదప్తం చేస్తూ ఉన్నారు ఆర్టీసీ సంస్థలు మొత్తం. మేము కోరేది ఒకటే, మీకైతే ఏదైతే జేబీఎం వాళ్ళకు సబ్సిడీ ఇస్తుందో 60 లక్షలు అది ఆర్టీసీకే ఇచ్చి ఈ ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపించే విధంగా ఈరోజు ఉన్న కార్మికులందరూ కోరుకుంటున్నారు. ఆ కోరిక కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి మా రవాణా శాఖ మంత్రికి గోదావరిఖని డిపో నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వము కొన్ని డిమాండ్లను తీర్చలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా డిమాండ్లను తీరుస్తుందేమో అనే ఆశతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా అసలు తీర్చట్లేదు. అందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మాకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, ఇంకా యూనియన్ అనేది ఖచ్చితంగా మాకు అవసరం. ఈ విధంగా చాలా 32 డిమాండ్స్ కూడా మాకున్నాయి. అందులో మెయిన్ అంటే ఇవే 3. పిఆర్సీ కూడా మాకు ఖచ్చితంగా కావాలి. మాకు చెల్లించాల్సిన బకాయిలు అనేటివి మాకు చెల్లించాలి. మేమందరం కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళమే, అసలు వెనుక నుండి మాకంటూ ఏది లేకుండానే మా స్వచ్ఛందంగా మేమే సమ్మెలోకి దిగినాం. సీఎం గారు మాకు అసలు మా ఆవేదన అనేది ఏంటిదంటే మా ఈ పనిభారం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంత పనిభారం పెరిగినప్పుడు మా ఆవేదన అనేది ఏంటిది అనేది మీకు అర్థం కావాలి. ఇంకా ఏంటిదంటే మేము ఏ విధంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం అంతే తప్ప మీ మీద కోపంతో ఏ విధంగా కూడా అసలు ఏం చేయట్లేదు. మీరు ప్రభుత్వం అనేది ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వానికి కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు? మీరు పెట్టిన ప్రతి స్కీమ్లో ఫస్ట్ స్కీమ్ అనేది
మహాలక్ష్మి పథకం అనేది ఫస్ట్ ఆర్టీసీ మీదనే ప్రయోగించారు. అట్లాంటప్పుడు అప్పుడు కనిపించిన ఆర్టీసీ ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేదని మిమ్మల్ని మేము క్వశ్చన్ ఇస్తున్నాం. ఈ ఒక్క డిమాండ్ అనేది మీరు మనసులో పెట్టుకొని దీనివల్ల మీకు ఎంత మంచి పేరు వచ్చింది ప్రభుత్వానికి, ప్రజల వలన అనేది కూడా మీరు అర్థం చేసుకొని ఆర్టీసీ వాళ్ళని కొంచెం చూడండి, దయతలిచి చూస్తారని కోరుకుంటున్నాను.